నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు శ్రీసింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. మాకు డౌట్ గానే ఉంది, అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్న లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి. ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందని మాకు అనుమానం. మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా గానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు.